ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టైం గడుస్తున్న కొద్దీ కార్మికుల ప్రాణాలపై ఆందోళన పెరుగుతోంది. సహాయక చర్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి జూపల్లి సమీక్షిస్తున్నారు. స్పాట్కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ సిబ్బంది. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. 13వ కిలోమీటర్ల వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాట్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాట్కు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎప్పటికప్పుడు వాటర్ను బయటకు పంపిస్తున్నారు, కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతోంది. కార్మికులు చిక్కుకుపోయి రోజులు గడుస్తున్నా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. డ్రోన్తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు దట్టమైన నల్లమల అడవి కావడంతో మొబైల్తో పాటు ఏ సిగ్నల్స్ అందుబాటులో లేవు. దీంతో రక్షణ దళాలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో పాటు ప్రత్యేకంగా యాంటీనాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయినా సొరంగం మధ్య భాగం వరకు సంకేతాలు పరిమితం అవుతుండటంతో రక్షణ చర్యల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ, హైడ్రా నుంచి చెరో 24 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టైం గడుస్తున్న కొద్దీ కార్మికుల ప్రాణాలపై ఆందోళన పెరుగుతోంది. సహాయక చర్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి జూపల్లి సమీక్షిస్తున్నారు. స్పాట్కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ సిబ్బంది. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. 13వ కిలోమీటర్ వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాట్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాట్కు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎప్పటికప్పుడు వాటర్ను బయటకు పంపిస్తున్నారు, కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతోంది. ఇక రెస్క్యూకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం ప్రయత్నాలు అయితే మరింత స్పీడ్ పెంచారు. ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్టిపుల్ టీమ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి. టన్నెల్ లోపల నుంచి మనం చూస్తుంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ఇన్లెట్ ఉందో ఆ ఇన్లెట్ గుండానే వివిధ రకాల టీమ్స్ లోపలికి వెళ్ళాయి. మనం ఉదయం నుంచి కూడా చూస్తుంటే రకరకాల టీమ్స్, అటు ఇండియన్ ఆర్మీ వెళ్ళింది, ఎన్డీఆర్ఎఫ్ టీం వెళ్ళింది, అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళింది, ఫైర్ డిపార్ట్మెంటు, దీంతో పాటు ర్యాడ్ మైనర్స్ ఎవరైతే మేఘాలకు సంబంధించి చిన్న చిన్న ఏరియాలో లోపలికి వెళ్ళి వాళ్ళు ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే, మైనర్ అవకాశం ఉన్నా సరే వాళ్ళు ఈజీగా అవలీలగా లోపలికి వెళ్ళి ఏదైతే సంరక్షణ చర్యలు తీసుకోవాలనో, ప్రికాషన్ తీసుకోవాలనో అన్నీ తీసుకుంటూ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం ఆ మేఘాలకు సంబంధించినటువంటి ర్యాడ్ మైనర్స్ యొక్క ప్రత్యేకత. ఆ టీం కూడా వెళ్ళింది. ప్రతి ప్రయత్నాన్ని కూడా పర్టికులర్గా చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క స్పెషలైజేషన్స్తోన ఒక్కొక్క ప్రత్యేకతన లోపలికి వెళ్ళింది. సో వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా రకాల ఛాలెంజెస్ వస్తున్నాయి. డిఫరెంట్ రకాల ఛాలెంజ్ ఎదురవుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తున్నారు. నిన్న మొన్నటితో పోలిస్తే ఇంకా వాటర్ అనేది ఊరుతూ ఉంది. దానివల్ల చాలా డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి. వచ్చిన వాటర్ని అంతా కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. డీవాటరింగ్ చేస్తున్నటువంటి ఫ్లో కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. సో ఛాలెంజెస్ ఎట్లా ఎదురవుతున్నా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతికూలంగా మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటన్నింటినీ ఓవర్కమ్ చేసేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి మానవ ప్రయత్నమే కాదు, మెషిన్ ప్రయత్నం కూడా జరుగుతుంది. లోపలికి చాలా చోట్ల మనం ఏదైతే ఈ 12 కిలోమీటర్స్ లోకో ట్రాలీ ఏదైతే వెళ్తుందో ఆ వెళ్ళే ఏరియాలో కూడా అక్కడక్కడ కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని నుంచి ఏదైతే కన్వేయర్ ఏదైతే లైన్ ఉందో ఆ బెల్ట్ కూడా తెగిపడడం వల్ల భుజం వరకు నీళ్ళున్నాయి. ఆ నీళ్లను దాటుకొని లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ సైడ్ నుంచి ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పైన నుంచి వెళ్తారు. సో అది కూడా కొలాప్స్ కావడం మరొక ఛాలెంజ్గా మారింది. సో వాటిని అన్నింటినీ సెట్ చేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో వాటిని దాటుకున్న తర్వాత మళ్ళీ బురదలో
నడుచుకుంటూ వెళ్ళాలంటే అత్యంత సాహసమైన పని. సో ఆ బురదని తోడేయడానికి కోసం ఇటాచిని కూడా లోపలికి పంపించారు. సో ఆ ప్రయత్నం అయితే కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఇండియన్ ఆర్మీ ఒక్కటే కాదు, నేవీ వెళ్ళింది, అట్లాగే సబ్మెరైన్లో, ముఖ్యంగా సబ్మెరైన్లో ఏదైతే వాళ్ళు ఎక్విప్మెంట్ వాడుకుంటూ ఆక్సిజన్ ఎక్విప్మెంట్ పెట్టుకొని లోపల స్విమ్ చేస్తూ లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటూ ఎవరైతే రిస్క్లో ఉన్న వాళ్ళని కాపాడతారో యాజ్ ఇట్ ఈస్గా టన్నెల్లో కూడా అట్లాంటి ఆపరేషన్ జరుగుతుంది. ఒక్క ఆపరేషన్ కాదు, అన్ని రకాల ప్రయత్నాలు అయితే మానవ ప్రయత్నమే కాదు, మిషనరీ ప్రయత్నం కూడా జరుగుతుంది. సో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ 8 మంది ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకురావడం కోసం అది జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే 48 అవర్స్ గడిచింది. ఇది థర్డ్ డే. ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అట్లాగే ఏదైతే రిస్క్ ఆపరేషన్ జరుగుతుందో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం ఎంటర్ టీమ్, అటు హైడ్రా అనుకోవచ్చు, దీంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్, అన్ని టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ముఖ్యంగా మేఘాలయకు సంబంధించినటువంటి ఏదో ర్యాట్ మైనర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు. సో ఏ ప్రయత్నం ద్వారానైనా సఫలీకృతం చెందాలనేది ప్రభుత్వ ఆశయంగా కనిపిస్తుంది. ఆ 8 మందిని లోపల ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంటు, అట్లాగే టెక్నికల్ ఇంజనీర్సు, ఫీల్డ్ ఇంజనీరుతో మొత్తంగా ఉన్నటువంటి ఎవరైతే 4 లేబర్ ఉన్నారో మొత్తం 8 మందిని సేఫ్గా బయటికి తీసుకురావడం కోసం పెద్ద ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మనము లోపల ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం ఉందో అక్కడ నుంచి ఇంకా బురదతో పాటు ఊట వస్తుంది, వాటర్ వస్తున్నది. సో వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాలంటే కూడా చాలా కష్టసాధ్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఇక్కడికి ఉదయం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లాగే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అందరూ ముఖ్యమైన నాయకులు, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా తలమునకలై ఇక్కడ ఏర్పాట్లు అట్లాగే ఎక్కడైతే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ జరుగుతున్నాయో అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. అంతకంతకు నిన్న మొన్న జరిగినటువంటి ప్రయత్నాల కన్నా మించిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా ఆశాజనకంగా లేవనేది మాత్రం అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా చాలా రిస్క్ చేస్తూ మరి లోపలికి వెళ్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఎట్లాగైనా సరే ప్రతి ప్రయత్నం కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని దఫాలో డిఫరెంట్ టీమ్స్ అన్ని లోపలికి వెళ్ళి 8 మందిని బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడడం కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటాము అనేది ప్రభుత్వం మాటగా కనిపిస్తుంది. అది మంత్రులు చేసినా సరే, నిన్న జూపల్లి కృష్ణారావు లోపలికి వెళ్ళినప్పుడు కూడా చెప్పిన మాట అదే. దాదాపు ఆయన స్వయంగా 6 గంటల పాటు లోపలే ఉండి స్వయంగా లోపల ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రత్యేకించి లోపల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అధికారులతో రివ్యూ మీటింగ్స్ పెట్టి చెప్పింది ఆ విషయం అదే.